ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వెలుగు టోర్నీకి క్రీడాకారుల ఎంపిక కొనసాగుతోంది. ఇప్పటివరకు జిల్లాలోని జుక్కల్ మినహా మిగిలిన నియోజకవర్గాల టీం సెలక్షన్స్ పూర్తయ్యాయి. సెలక్షన్స్ కు క్రీడాకారుల నుంచి మంచి స్పందన వస్తోంది. మరిన్ని డీటెయిల్స్ రజనీకాంత్ అందిస్తారు. ప్రాంతాలైనటువంటి క్రికెట్ క్రీడాకారులకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది V6 యాజమాన్యం. ఈ నేపథ్యంలో కొత్తగా ప్రారంభించినటువంటి వెలుగు దినపత్రిక అట్లాగే V6 సౌజన్యంతో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో క్రికెట్ పోటీలు నిర్వహిస్తుంది. దీనికోసం వెలుగు V6 ట్రోఫీ అనేటువంటి పేరుతో నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్కి ఇప్పటికే మంచి స్పందన లభిస్తుంది. గత 2 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల యొక్క సెలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. వరంగల్, నిజామాబాద్తో పాటు మిగతా అన్ని జిల్లాల యొక్క సెలక్షన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో క్రీడాకారులు గ్రామీణ ప్రాంతాల నుంచి క్రీడాకారులు కూడా పెద్ద ఎత్తున ఈ యొక్క సెలక్షన్స్కి వస్తున్నారు. చాలా చోట్ల ఇది తమకు మంచి ప్లాట్ఫామ్గా ఉందని, తమకు ఒక మంచి అవకాశం, ఇది ఒక మంచి వేదిక అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులు వ్యక్తపరుస్తున్నారు. ఈరోజు నిజామాబాద్ హెడ్ క్వార్టర్లో అంటే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిజామాబాద్ అర్బన్తో పాటు బోధన్, జుక్కల్ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి టీంల సెలక్షన్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం ఈ సెలక్షన్ ప్రక్రియ కొనసాగుతున్నటువంటి మైదానంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది సెలక్షన్ కోసం వచ్చినటువంటి క్రీడాకారులు మనకు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా ఈ సెలక్షన్ ప్రక్రియ మీకు ఎట్లా అనిపించింది? చాలా బాగా అనిపిస్తుంది. ఎవరు ఇట్లా ముందు వచ్చి ఇట్లా చేయలేరు, క్రీడాకారులను ఎంకరేజ్ చేయలేరు. వేరే ఛానల్స్ వాళ్ళు V6 వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పండి, మీ సెలక్షన్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? చాలా బాగా కొనసాగుతుంది. మా సురేష్ అన్నారి ఆధ్వర్యంలో చాలా మంచి బృందంగా ఏర్పడి మాకు మంచి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. గత కొద్ది సంవత్సరాల నుంచి మా యొక్క నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి కూడా చాలామంది కూడా చాలాసార్లు కూడా కొన్ని పెద్ద పెద్ద లీగ్స్ ఆడడం జరిగింది. అంతా మా కోచ్లే ఒక స్ఫూర్తి. మీరు చెప్పండి, సెలక్షన్ ప్రక్రియ ఎట్లా ఉంది? ఇక్కడికి వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా రోజులుగా క్రికెట్ ఆడుతున్నారు. సో ఇదేమైనా కొత్తగా ఏమన్నా అనిపించేటువంటి, అంటే కొత్తగా ఉండబోతుందని ఏమన్నా అనుకుంటున్నారు మీరు? మంచిగానైతే ఉన్నది, ఎందుకంటే ఎవరు కూడా ఇంత ఎంకరేజ్ చేయలేరు. ఫస్ట్ టైం V6 ఛానల్ వాళ్ళు వచ్చి ముందుకు వచ్చి ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద క్రీడాకారులంతా కూడా తమకి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్, ఇది ఒక మంచి వేదికలా తయారవుతుందని చెప్తున్నారు. ఆ సెలక్షన్ ప్రక్రియ ఎంత పారదర్శకంగా జరిగిందో అట్లాగే మ్యాచెస్ కూడా అట్లాగే జరుగుతున్నటువంటి అభిప్రాయాన్ని కూడా క్రీడాకారులు వ్యక్తపరుస్తున్నారు. సెలెక్టర్స్ కూడా మనకు అందుబాటులో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఈ సెలక్షన్ ప్రక్రియ ఎట్లా కొనసాగుతుంది? V6 ఛానల్ ద్వారా ఇది లాస్ట్ ఇయర్ కూడా మాకు VXR IPL టైప్లో మాకు ఒక TPL అని చెప్పి దాన్ని ఒక మంచి ప్లాట్ఫామ్గా దాన్ని ఏర్పాటు చేశాడు. ఈసారి వెలుగు అనే పేరుతోని మరి ఒక కొత్తగా మళ్ళీ ఇంకొక టోర్నమెంట్గా మా డిస్టిక్ పిల్లలకి మంచి అందుబాటులోకి తీసుకొచ్చిండు. ఇది ఉపయోగించుకొని మా పిల్లలు హైదరాబాద్ క్రీడా స్టేషన్కి మంచి మా గుర్తింపు అనేది ఏందో పిల్లలది పర్ఫార్మెన్స్ తెలవడానికి ఇది ఒక మంచి ఆస్కారము. ఇవాళ నిజామాబాద్లో బోధన్, జుక్కల్, నిజామాబాద్ సెలక్షన్స్ ఇవాళ నిజామాబాద్ లోకల్లో కండక్ట్ చేసినాము. సెలక్షన్స్కి మంచి పిల్లలు స్పందన కనిపించింది. వెలుగు V6 ట్రోఫీకి మంచి స్పందన కనిపిస్తుంది. నిజామాబాద్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా దీని పట్ల మంచి స్పందన కనిపిస్తుంది. ముఖ్యంగా సెలక్షన్ ప్రక్రియ ఏదైతే ఉందో మిగతా సెలక్షన్స్ కంటే కూడా భిన్నంగా ఉంది, చాలా పారదర్శకంగా ఉంది. ప్లేయర్స్ కూడా పెద్ద ఎత్తున జిల్లా కేంద్రానికి కావచ్చు, అటు కామారెడ్డి జిల్లా కేంద్రానికి కావచ్చు, నిన్న ఆర్మూర్ కావచ్చు చేరుకున్నారు. వారంతా కూడా తమకున్నటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఎవరైతే మంచి ప్రతిభ కనిపించారో వారందరినీ కూడా ఆయా జట్లలో తీసుకున్నట్టుగా ఇప్పటికే సెలెక్టర్లు మనకు చెప్తున్నారు. మొత్తం మీద మరో 2-3 రోజుల్లో స్టార్ట్ కాబోతున్నటువంటి ఈ యొక్క మ్యాచెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలా ఆసక్తిగా ఉంటాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్.